అది 2018, 19 నుంచి తిరిగి రెండవసారి ఎలక్షన్ ఏదైతే జరిగింది ఆనాటికి మాది ప్యూర్ పొలిటికల్ పార్టీ అనుకుంటూ చాలా మందిని చేర్చుకోవడం, గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవసరం లేకపోయినా కూడా మొదట తక్కువ సీట్లు వీళ్ళకు ఉండవచ్చు కానీ తర్వాత ఎక్కువ సీట్లు కూడా వచ్చి ఎక్కువ సీట్లు వచ్చినాక కూడా ఇతర పార్టీలు ఉండొద్దు అనేటువంటి నిర్ణయానికి వెళ్ళడం అనేది అక్కడ ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేక ఆ ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేక నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఆయన చేసిన పెద్ద పొరపాటు అని నేను అనుకుంటున్నాను. ఒక ఉద్యమకారుల్లో సంపూర్ణ పాలకుడు వచ్చిండు. అప్పటికి కనీసం ఉద్యమకారుడు ఎక్కువ ఉండి పాలకుడు కొంచెం తక్కువ, కానీ 18 తర్వాత పాలకుడు పెరిగిపోయి ఉద్యమకారుడు పూర్తిగా జీరో అయినటువంటి కాబట్టి ఈ అన్ని దశలు గమనిస్తూ క్రమక్రమంగా కొంచెం జాగ్రత్తగా ఆలోచన కలిగిన వాళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళంతా తెలంగాణ చైతన్యంతో తెలంగాణీకరణ జరగట్లేదు అనేటువంటి కొంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా. స్వాతంత్రోద్యములైనా తెలంగాణ ఉద్యములైనా పాలకులు మొదట వచ్చినప్పుడు ఉండేటటువంటి ఆ స్ఫూర్తి క్రమంగా తగ్గిపోయి మామూలు పాలకుల్లో ఉండే వాళ్లతోనే కాకుండా కొంచెం నియంతలుగా మారేటటువంటి పరిస్థితి కూడా కొంత వస్తుంది. దాన్ని ప్రజలకు కూడా అర్థమైంది కనుక మార్పు జరిగింది. ప్రజలు మార్పు కోరుకున్నారు.